ఈ నెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల అభినందన సభ విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు రొంపిచెర్ల యాంటోనీదాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమహేంద్రవరం శంభునగర్లోని రాజమండ్రి రూరల్ మాల జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నూతనంగా ఎన్నికైన మాల సామాజిక వర్గం శాసనసభ్యులకు మాల సంఘం జేఏసీ మాల మహాసభ నాయకులు మల్లెల వెంకట్రావు ఆధ్వర్యంలో గౌరవ సన్మాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ నెల 22వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలోని కరకట్ట వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలోని చిగురు నవజీవన్ బాలభవన్ ఫంక్షన్ హాల్లో అభినందన సభ జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని రొంపిచెర్ల యాంటోనీదాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల ఎమ్మెల్యేల అభినందన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తలారి మూర్తి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు న్యాయం చేయాలని ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దళిత ఉద్యోగ సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్యను పథకం పేరుకు మార్చి జగన్ విదేశీ విద్యగా మార్చి మమ్మల్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల అభివృద్ధికి అమల్లో ఉన్న 27 పథకాలను తొలగించి దళితులను అట్టడుగున పెట్టినందుకు దళిత సోదరులు అందరూ కలిసి గద్దె దింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు తుమ్మల తాతారావు, తాడేపల్లి నాగరాజు, గాలి వెంకటేశ్వరరావు, ఎడ్ల నరేష్, నోకతట్ట అబ్బులు, కె సునీల్, అఖిల రాజా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన శాసనసభకు ఎన్నికైన మాల సామాజిక వర్గానికి సంబంధించిన మాల సామాజిక శాసనసభ్యులకు రేపటి రోజున అనగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకి కరకట్ట వద్ద అందరూ కలిసి కార్యక్రమానికి వెళ్ళి మన యొక్క శాసనసభ్యుల్ని ఘనంగా సన్మానించుకునే కార్యక్రమం తలపెట్టినాం. ఈ రోజున మరి శంభునగర్లో ఈ కార్యక్రమం నిమిత్తం మరి కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మరి మన యొక్క రూరల్ నియోజకవర్గం నుండి మన కూటమి నుంచి అన్ని రకాల సభ్యులు కార్యకర్తలు కలిసి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మన యొక్క వాణిని మన యొక్క కష్టాలని మన యొక్క సమస్యలను శాసనసభలో తెలియజేయడానికి ముందుకొచ్చిన ఈ యొక్క శాసనసభ్యులు మనం ఘనంగా సత్కరించుకుని మనందరం ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతనంగా ఎన్నికైన మాల జాతీయ శాసనసభ్యుల్ని రేపు గౌరవప్రదంగా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో. ఈ యొక్క సభకి ప్రతి మాల జాతి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభకి తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు కోరంట్ల బుచ్చి చౌదరి గారు ఆదేశాల మేరకు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మాల జేఏసీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మీ రొంపిచెర్ల యాంటోనీదాస్. జై భీమ్. అందరికీ నమస్కారం. మరి రేపు శాసనసభకి నూతనంగా ఎన్నికైన మాల సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులను మనం గౌరవించుకోవడం మనం బాధ్యతగా భావించి రేపు విజయవాడలో వారు నూతనంగా ప్రమాణం చేసిన సందర్భంగా విజయవాడలో అందరం కలిసి వారిని సన్మానించుకోవడానికి అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాం. నా పేరు తాడేపల్లి నాగరాజు, రాజమండ్రి రూరల్ మండలం. గత వైసీపీ గవర్నమెంట్లో ఉన్న మన ఎస్సీ మాలజాతి శాసనసభ్యులు ఆ ప్రభుత్వం చేసే దాడులకి ఎవరు మాట్లాడకపోయినా ఇప్పుడున్న నక్క ఆనందబాబు గారు కొంతమంది వ్యక్తుల ద్వారా మన వాణిని వినిపించారు మన దళిత నాయకులు. కాబట్టి ఇక నుంచి మన జాతీయ శ్రేయస్సు కోసం మన శాసనసభ్యులు అంతా కృషి చేయాలని కోరుకుంటూ ప్రతి విషయాన్ని కూడా జాతి అభ్యున్నతి కోసం పాటుపడతారండి. అలాగే రేపు కరకట్ట వద్ద విజయవాడలో నిర్వహించే కార్యక్రమాన్ని మన దళిత జాతి మాలము జాతి ముద్దుబిడ్డలంతా కూడా కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుచున్నాను. నా పేరు గాలి వెంకటేశ్వరరావు, రాజమండ్రి రూరల్. రేపు జరగబోయే నూతన శాసనసభ మాలజాతి నాయకులందరికీ సుస్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి పెట్టిన పేరుని తీసి తొలగించి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టేసుకున్నాడు. ఎంత దౌర్భాగ్యం అంటే అదే మనసులో దృష్టిలో పెట్టుకుని దళితులందరూ కూడా ఆయన ఓడించడం జరిగింది.
అలా కాకుండా 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే 27 పథకాలు కూడా రద్దు చేసిన మహానుభావుడు మన జగనం. ఆయన్ని ఎలాగా సివిల్ వార్ అంటారు దీన్ని. సివిల్ వార్ అంటే సైలెంట్గా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు రావటం మాకు చాలా ఆనందకరం. ఎందుకంటే అభివృద్ధి పథకంలో బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా మాల జాతికి వృత్తి లేదండి. వృత్తి లేని సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు ద్వారానే అభివృద్ధి చెందాలని కోరిక ఉంది. అంచేతే అంబేద్కర్ దేశ విద్య అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని పొంగలో తొక్కేసి వాళ్ళ ఇష్టాసారంగా పరిపాలించడం వల్లనే ఓడిపోవడం జరిగింది జగను. అంచేత అటువంటి దుష్ట చర్యలు లేకుండా బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా మాలజాతికి అభివృద్ధి పథకంలో ఎవరు ఉంటారో వాళ్ళు రాజ్యాధికారం వస్తారు. కాబట్టి ఆ పందాలు ఆ మాలల అభివృద్ధి కోసం కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై భీమ్.